ఇప్పటికే ఫుల్గా అనిపిస్తుంది మామ. నాకు చూస్తే అర్థమైపోతుంది కళ్ళకి. వెయిట్ అయితే చాలా ఉండబోతుంది. భయంకరంగా షార్ప్గా ఉంటాయి మామ. అసలుకి ఊరికి ఈజీగా తెగిపోద్ది అనమాట చేతులు. చాలా జాగ్రత్తగా ఉండాలి వీటితో. ఎక్కువ వెయిట్ ఉంది. నేను ట్రై చేస్తా. సో రేపు తీసుకోవడానికి అయితే మనకు ఆరిపోబోతుంది అనమాట. అది మాత్రం పక్క. హే గైస్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ బ్లాగ్. ప్రెసెంట్ అయితే టైం వచ్చి 11:30 అవుతుంది మార్నింగ్. సో వెనకాల చూస్తున్నారు కదా, బట్టలు అయితే ఉతకడానికి వచ్చామన్నమాట. ఇన్ని రోజులుగా లేని ఎండ ఈ రోజు అయితే ఫుల్ గా ఉందన్నమాట. అసలు మేము బట్టలు ఉతికే రోజే ఫుల్ ఎండ ఉంది. వీడి వల్లే అనమాట. నేను సాయంత్రం చేద్దాం అనుకున్నాను. నేను వచ్చి రేపు పొద్దున్న చేద్దాం మామ, ఎర్లీ మార్నింగ్ చేసేద్దాం అని చెప్పాడు. ఇప్పుడు టైం 11 వస్తుంది. మీకు కూడా తెలుసు మామ, కోయంబత్తూరులో ఎక్కువ రోజులు ఉండబోయేది లేదని. సో రేపైతే మనం మళ్ళీ తిరుచికి వెళ్తున్నాం అనమాట. సో అది కూడా ఈ రోజు మార్నింగే ఫిక్స్ అయింది అనమాట ప్లాన్. ఇంకా టికెట్ కూడా బుక్ అయిపోయింది. సో అందుకని హడావిడిగా వచ్చి ఇప్పుడు ఉతుక్కుంటున్నాం బట్టలు అయితే. ఈ రోజు అయితే ఫుల్ వర్క్ ఉండబోతుంది. బట్టలు ఉతికేసి తర్వాత మనం రేపు తీసుకెళ్లాల్సిన సామాన్లన్నీ ప్యాక్ చేసుకోవాలన్నమాట. అలానే కంపెనీ వర్క్స్ కొన్ని ఉన్నాయి, రిపోర్ట్లు కొన్ని చేయాలి. అలానే లంచ్ కూడా రూమ్ లోనే చేసుకోవాలని హరిబాబు ఏదో ఉర్లగడ్డలు ఏవో తెచ్చేస్తున్నాడు, అది కూడా చేసుకోవాలి. సో చూద్దాం ఈ రోజు ప్యాకింగ్ ఏం చేయాలి, ఏంది కదా అని అన్ని చూపిస్తాను మీకు. ఈ రోజు వీడియో మాత్రం లాస్ట్ రోజు చూసేయండి. అలానే నా ఛానల్ ని కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి, ఓకేనా? చలో ఈ వీడియో స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ అయితే బట్టలను ఉతికేస్తే ఆరేస్తే సాయంత్రం ఆరిపోద్ది. ఎండ కూడా చాలా బాగుంది అనమాట ఈరోజు. కనిపించి అన్ని బట్టలు మా ఇద్దరువే మామ. చూసారా ఎన్ని ఉతికాము అసలుకి ఒక 1 అవర్ గ్యాప్ లో. దూలు తీరిపోయింది అనమాట ఎండలో. ఇప్పుడు ఫస్ట్ వెళ్ళి ఏదో వండుకోవాలి మామ. హరి ఏం వండుతున్నారా? పచ్చడి తాలింపు అంట. వాళ్ళ అమ్మని అడుగుతున్నాడు అనమాట పచ్చడి ఎలా చేయాలని. మర్చిపోయాను. ఫస్ట్ వేసిన బాబు ఏం చేసి ఆ తర్వాత పచ్చిమిరపకాయలు కొన్ని వేసుకొని బాగా నీళ్ళు పోయాక పచ్చిమిరపకాయలు తీసేయాలా. అవి తీసేసి సో మొత్తం వాళ్ళ అమ్మ ఎట్లా చెప్తే అట్లా చేస్తున్నాడు అనమాట. ఉల్లగడ్డలన్నీ ఉడకబెట్టి తోలు తీసేసాడు. ఆనియన్స్ 2 రకాల కట్ చేసుకున్నాడు. అది ఏంటరా గ్రౌండ్ నట్స్ కదా, అది ఫ్రై చేసి పొడి చేసాడు అనమాట. టమాటాలు చూడండి ఫ్రై చేసాడు నూనెలో. ఇక్కడ చింతపండు నానుతా ఉంది, ఇక్కడ రైస్ కూడా నానుతూ ఉంది. హలో, ఒక్కసారి పచ్చిమిరపకాయలు ఒక్కసారి అట్టని తీసేస్తా. సో పచ్చడి చూడండి మా ఎంత బాగా వచ్చిందో, హైలైట్గా వచ్చిందిరా హరి. సో రైస్ కూడా ఇక్కడ పెట్టేశాను అనమాట, ఆన్ చేసి పెట్టేశాను. మొత్తం ఇప్పుడు 2 ఐటమ్స్ ఉన్నాయి. ఒకటి వచ్చి వేరుశనగకాయల పచ్చడి అండ్ ఇంకోటి ఉల్లగడ్డ పిట్టు విత్ వైట్ రైస్ అనమాట. అది ఉండబోతుంది లంచ్ ఈ రోజు. వీడియో కాల్ ఇబ్బంది అవుద్ది పట్టుకోవడానికి ఫోన్ అని స్టాండ్ తెచ్చి పెట్టేసాను అనమాట, ట్రైపాడ్. వాళ్ళమ్మ డైరెక్షన్ ఇస్తామంటే చేస్తా ఉన్నాడు. వైట్ రైస్ రెడీ, పచ్చడి రెడీ, అలానే పిట్టు కూడా రెడీ అనమాట మంది. దాంతో పాటు పెరుగు కూడా ఉంది. ఒక్క ఎగ్ కానీ ఉంటే హెవీ ఉండేది రహరి, హైలైట్గా ఉండేది. మొత్తం వాళ్ళ అమ్మ ఎలా చెప్తే అలా చేసాడు అనమాట. టేస్ట్ చూద్దాం ఎలా ఉందో. ఫస్ట్ పచ్చడి వేసుకుందాం అన్నంతో పాటు. తిన్నా ఏందా ఎక్స్ప్రెషన్? నిజంగా నోరు కొడుతుందా హరిబాబు? అమ్మవుంది మా నోటిగా. పచ్చడి కొద్దిగా కారంగా తగలుతా ఉండే చాలా నిజంగా చాలా బాగుంది మా హైలైట్ అసలుకి. సో మనం ఇప్పుడు టైం వచ్చి 7:30 అయింది అనమాట. సో రేపైతే మనం బయలుదేరుతున్నాం అని చెప్పాను కదా, తిరుచికి మళ్ళీ వెళ్తున్నాం అనమాట. సో అందుకని సైట్ లో వర్క్ చేయడం కోసం ఇప్పుడైతే ప్యాకింగ్ చేసుకోవాలి. సో చూపిస్తాను ఏమేమి ప్యాక్ చేసుకుంటాము. మా వస్తువులు కాదు, కంపెనీ వస్తువులు చూపిస్తాను అనమాట ఈసారి. ఇప్పుడు ఈ బ్యాగ్ మొత్తం నింపేయాలన్నమాట. ఇప్పుడైతే వెయిట్ చాలా తక్కువ ఉంటుంది. మొత్తం అయిపోయాక చూపిస్తాను వెయిట్ ఎంత ఉంటుందో. చాలా ఎక్కువ వెయిట్ అయిపోతుంది. ఎట్లా నా హరి నేనే కలిసి ఎత్తాలి, కష్టపడాలి. ఇంకా ఒక్కలేం ఎత్తలేం కదా అసలుకే, అస్సలు ఎత్తలేం. సరే ఓపెన్ స్టార్ట్ చేద్దాం. ఆల్రెడీ కొన్ని ఉన్నాయి కదా ఇంట్లో. కొన్ని రోజుల ముందు నా ఛానల్లో వీడియోస్ చూస్తుంటేమో మీకు అర్థమై ఉంటుంది మేము సైట్కి వెళ్ళి ఏం వర్క్ చేస్తాం ఏంటి కదా అని. ఒకవేళ మీరు ఆ వీడియో చూడకపోతే ఈ పైన ఇస్తాను చూసేయండి ఐ కార్డ్ లో. సో ఆ వీడియోలో అయితే నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను అనమాట మేము చేసే పని ఏంటి సైట్ లో అని. సో సేమ్ అదే సైట్ లో ఉండే ప్రాబ్లమ్ ఈ సైట్ లో కూడా వచ్చిందనమాట.
సో అందుకని సేమ్ ప్యాకింగ్ ఇప్పుడు చేస్తున్నాము, చూపిస్తాను చూడండి. ఫస్ట్ అయితే వీటిని జంక్షన్ బాక్స్ అంటారు మామ. దీంట్లో అయితే డయోడ్ ఉంటుంది. మోడల్లో యూజ్ అయ్యే మెయిన్ కేబుల్లో ఇది ఒకటి అనమాట. ఇది వచ్చి నెగిటివ్, ఇది వచ్చి పాజిటివ్. సోలార్ మోడల్స్ వెనకాల 2 కేబుల్స్ వచ్చి ఉంటాయి కదా మామ, అదే అనమాట ఈ కేబుల్స్. మోడల్ నుంచి వచ్చే జనరేషన్, వోల్టేజ్, కరెంట్ అంతా ఇదే వైర్ నుంచి వస్తుంది అనమాట బయటికి. ఈసారి అయితే ఇలాంటి సెట్లు పాజిటివ్ నెగిటివ్ మొత్తం 50 అయితే పెట్టుకొని పోవాలి మామ. 50 సెట్లు పెట్టుకొని పోవాలి. సైడ్ లో ప్రాబ్లం వచ్చి ఒక 40 మోడల్స్ అలా ఉందన్నమాట. ఒక సేఫ్ సైడ్ గా ఇంకా 10 ఎక్స్ట్రా తీసుకెళ్తున్నాము. మళ్ళీ అక్కడికి వెళ్ళి తక్కువ పడకూడదు కదా, అందుకని. మేము ఇక్కడికి వచ్చేటప్పుడేమో ఇట్లాంటి బాక్సులు మొత్తం 3 తీసుకొచ్చాము అనమాట. ఇక్కడైతే 2 ఉన్నాయి, ఇంకో బాక్స్ లో ఫినిష్ అయిపోయింది. ఆ బాక్స్ అయితే పైన వేస్తున్నాము. బాక్స్ నిండా అయ్యే ఉన్నాయి, జేబీలే ఉన్నాయి, అన్నీ అయ్యే. ఆ బాక్స్ నిండా కూడా అయ్యే ఉన్నాయి. సో ఇవన్నీ ఉన్నాయో కౌంట్ చేసుకుని రిమైనింగ్ అంతా దీంట్లోంచి తీసి దీని లోపల వేసుకుందాం. సో ఇది గన్ మీకు సిలెంట్ గన్ అనే ఐడియా ఉంటుంది. టైల్స్ చేయడానికి యూజ్ చేస్తారు కదా సిలెంట్, అదే మెటీరియల్ అనమాట. కాకపోతే కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. మీరు గన్ అక్కడే చూసుంటారు. టైల్స్ వేసేటప్పుడు టైల్స్ మీద ఎడ్జిల్లో లేదా కార్నర్స్ లో, గోడకి కార్నర్ లో వేయడానికి ఇది యూజ్ చేస్తారు అనమాట. ఓన్లీ పాజిటివ్ నెగిటివ్ పెట్టుకుంటే సరిపోదు, దీనికి మళ్ళీ మిడిల్ కూడా వస్తుంది అనమాట. మిడిల్ చూపిస్తుంది చూడండి, ఇది ఉంది కదా, ఇది మిడిల్ జేబీ అంటారు అనమాట. సో ఈ మిడిల్ కూడా మొత్తం 50 తీసుకెళ్ళాలన్నమాట మామ, అదే కౌంట్ చేస్తా ఉన్నాం. పాజిటివ్ నెగిటివ్ మిడిల్, మళ్ళీ దాంతోపాటు దానిపైన వేయాల్సిన క్యాప్స్ కూడా తీసుకోవాలి. ఇట్లాంటి క్యాప్స్ ఉంటాయి దాని మీద, ఈ క్యాప్స్ కూడా తీసుకొని పోవాలి. 50 అంటే మొత్తం 150 తీసుకెళ్ళాలన్నమాట క్యాప్స్. నేనైతే సెట్గా 50 సెట్లు అయితే తీసుకొని పెట్టేసుకున్నాం బ్యాగ్లో. అలానే 2 బ్లేడ్లు పెట్టుకున్నాము, ఒక వైర్ ఎక్స్టెన్షన్ బోర్డు. ఇది వచ్చి క్లాంప్ మీటర్ అనమాట. ఇది వచ్చి సోల్డరింగ్ మిషన్ అనమాట, సోల్డరింగ్ ఐరన్ రాడ్ అట్లా అంటారు దాన్ని. సో దీన్ని వచ్చి కాంపోనెంట్ అంటారు మామ. ఈ జేబీ ఫిక్స్ చేశాక దీని లోపల ఈ కాంపోనెంట్ని ఒక మిక్స్ చేసి ఒక మిక్చర్ లాగా పోయాలన్నమాట. మీరు నా లాస్ట్ వీడియోలో చూస్తే మీకు అర్థం అవుద్ది. దీన్ని ఏ కాంపోనెంట్ అంటారు, దీన్ని బి కాంపోనెంట్ అంటారు. ఇది వచ్చి పెద్ద బాక్స్లో వస్తుంది అనమాట, పెద్ద బకెట్లో. ఈ బకెట్ చూసారా, దాంట్లో వస్తుంది అనమాట. సో అది తీసుకెళ్ళలేక ఇట్లా బాటిల్లో షిఫ్ట్ చేసుకున్నాం మేమైతే. ఇది చిన్నది కాబట్టి ఇది తీసుకెళ్ళిపోతాను. సో 2 కాంపోనెంట్స్ని ఒక ఎగ్జాక్ట్ ప్రపోర్షన్లో మిక్స్ చేసి దీంట్లో వేస్తే ఇది డ్రై అయిపోద్ది అనమాట. మేము రివర్స్ ప్రొసీజర్ చేసేదంతా మీకు లాస్ట్ వీడియోస్లో చాలా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. పైన ఐ కార్డ్లో ఇస్తాను, చూసేయండి. సో దాని తర్వాత ఇది వచ్చి సిలెంట్ గన్ అనమాట. దీనికి సిలెంట్ వచ్చి ఇక్కడ ఉంది చూడండి, ఇది సోలార్ మోడ్యూల్ సిలెంట్ అంటారు అనమాట. స్పెషల్గా మనం మామూలుగా టైల్స్కి వేసే సిలెంట్ కాదు. ఇక్కడ చూసారా, ఏరియా ఆఫ్ అప్లికేషన్లో చూసారా, సీలింగ్ ద ఫ్రేమ్స్ ఆఫ్ పీవీ మోడ్యూల్, ఫిక్సింగ్ ద జంక్షన్ బాక్సెస్ టు పీవీ మోడ్యూల్. సో దానికోసం మెయిన్గా యూజ్ చేస్తారనమాట దీన్ని. సో ఇలాంటివి 2 తీసుకెళ్తున్నాము. ఒకదాంతో పని అయిపోద్ది, అయినా సేఫ్ సైడ్గా 2 తీసుకెళ్తున్నాము. నెక్స్ట్ వచ్చి మామ ఇవి గ్లౌజులు అనమాట, కట్ రెసిస్టెన్స్ గ్లౌజులు. అంటే బ్లేడ్తో వర్క్ చేస్తాం కాబట్టి ఈ గ్లౌజులు వేసుకొని చేస్తే మనకి ఏమీ అవ్వకుండా ఉంటుంది అనమాట. నెక్స్ట్ 2 కటింగ్ ప్లేయర్స్. సో ఇవైతే షోల్డర్ బీట్ అంటారు అనమాట. ఎక్కడ ఉంటుందంటే అది ఏదో అది లోపల పెట్టేసావా, ఇది చూసారా, ఈ ఫ్రంట్లో ఒకటి ఉంది కదా, ఇది కానీ పాడైపోతే మనం దాన్ని రీప్లేస్ చేసుకోవచ్చు. సో దానికోసం ఒక 4 తీసుకెళ్తున్నాం స్పేర్గా. అండ్ మెయిన్గా మనకి 2 స్క్రూ డ్రైవర్స్ ఎట్లయితే తీసుకెళ్తున్నాము, అలానే ఒక 2-3 కట్టర్లు అనమాట. ఇంకోటి కూడా తీసుకోహరి, మొత్తం 3 కట్టర్లు అయితే తీసుకెళ్తున్నాం. దాంతోపాటు లోపల పెట్టడానికి బ్లేడ్లు చూసారా, ఇవైతే భయంకరంగా షార్ప్గా ఉంటాయి మామ. అసలుకి ఊరికి ఈజీగా తెగిపోద్ది అనమాట చేతులు, చాలా జాగ్రత్తగా ఉండాలి వీటితో. ఇవి ఒక 3 సెట్లు తీసుకెళ్తున్నాం. లాస్ట్లో మనం కెమికల్స్తో వర్క్ చేస్తాం కాబట్టి మామ, అందుకని రబ్బర్ గ్లౌస్ అయితే తీసుకెళ్తున్నాం అనమాట. డిస్పోజబుల్ గ్లౌస్ ఇవి ఒక సెట్ అయితే తీసుకెళ్తున్నాం, ఒక ప్యాకెట్ మొత్తం. ఇప్పటికే ఫుల్గా అనిపిస్తుంది మామ, నాకు చూస్తే అర్థమైపోతుంది కళ్ళకి. వెయిట్ అయితే చాలా ఉండబోతుంది. ఒక సైడ్ జిప్పేసేద్దాం. ఇది చూసారా, మొత్తం చినిగిపోయింది. ఇక్కడికి వచ్చేటప్పుడే అనమాట మా కంపెనీ వాళ్ళు ఇప్పించారు దీన్ని, ఒక 2,500-3,000 పెట్టి. బాగా వాడకం ఎక్కువ కదా మనది, సో అందుకని చినిగిపోయింది అనమాట. ఊరు కట్టెత్తా ఎక్కువ వెయిట్ ఉంది, ఎత్తు చూపియా. చాలా వెయిట్ ఉంది, చాలా వెయిట్ ఉంది. నేను ట్రై చేస్తా. చాలా వెయిట్ ఉంది అసలు. ఇద్దరు పట్టుకోవాలి, ఇంకా పట్టుకోవాలి. ఇంకోటి కింద ఉంది ఉన్నది, కింద లేదు, సైడ్.
చాలా వెయిట్. సో రేపు ఇది తీసుకోవడానికి అయితే మనకు ఆరిపోబోతుంది అనమాట, అది మాత్రం పక్క. సో ఇప్పటి వరకు అయితే మా కంపెనీ సామాన్లు అయితే ప్యాక్ చేసుకున్నాం అనమాట. సో ఇప్పుడు పైకి వెళ్ళి బట్టలు తెచ్చుకొని మా సామాన్లు ప్యాక్ చేసుకోవాలి. ఒక 3-4 days ట్రిప్ అయితే ఉండబోతుంది తిరుచిరాపల్లిలో. సో దాని ప్రకారంగా ప్యాక్ చేసుకోవాలన్నమాట. సో బట్టలని పైన ఆరేసాం కదా, అన్ని ఆరిపోయి ఉంటాయి నాకు తెలిసి, ఎందుకంటే చాలా సేపు అయింది, ఎండ కూడా చాలా ఎక్కువ వచ్చింది అనమాట. అవన్నీ తెచ్చుకొని ఫస్ట్ అయితే ప్యాక్ చేసుకున్నాం. నీట్ గా ఆరిపోయినాయి మా గాలి భయంకరంగా కొడుతుంది అనమాట పైన. అసలు చూడండి, వేసినట్టు ఒక్కటి కూడా లేదు, ఎట్ట పడితే అటు ఊడిపోయి ఉన్నాయి అన్ని. 2 క్లిప్పులు పెట్టాం కాబట్టి ఉన్నాయి, లేదంటే ఈ పాటికి వెళ్ళిపోయి ఉంటాయి. రేపటికి నా ప్యాకింగ్ అయితే అయిపోయింది, అన్ని ప్యాక్ చేసేసుకున్నాను. ఇప్పుడు ఎందుకు ప్యాక్ చేసుకున్నాం అంటే రేపు ఎర్లీ మార్నింగ్ ట్రైన్ అనమాట. మనకి 5 కల్లా లేచి 6 కల్లా బయలుదేరాలి. మా ట్రైన్ వచ్చి 6:30-7 ఉంది. అదంతా రేపు వీడియోలో చూద్దాం. ట్రైన్ జర్నీ మాత్రం బాగుండబోతుంది రేపైతే. ఆ ట్రైన్ అయితే ఫస్ట్ టైం అనమాట ఎక్కడం. అలాంటి ట్రైన్ ఎప్పుడు ఎక్కలేదు నేనైతే. సో రేపు వీడియో మిస్ అవ్వకుండా చూసేయండి. సో అయితే ఈ వీడియోకి మాత్రం ఇంతే మామ. ఐ హోప్ ఈ రోజు వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో కలదాం. మళ్ళీ బై.